ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 3 శ్లోకము 12ను పరిశీలిద్దాం. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు కర్మయోగంలోని ఒక ముఖ్యమైన సూత్రాన్ని వివరిస్తున్నాడు. యజ్ఞముల ద్వారా తృప్తి పొందిన దేవతలు మన కోరికలను నెరవేరుస్తారని ఆయన చెబుతున్నారు. ఇక్కడ యజ్ఞమంటే కేవలం హోమం మాత్రమే కాదు, మనం చేసే ప్రతి పనిని, మన బాధ్యతలను ఫలాపేక్ష లేకుండా ఒక అర్పణ భావనతో చేయడమే అసలైన యజ్ఞం. మనం చేసే ఈ నిస్వార్థమైన పని వల్ల ప్రకృతిలోని దైవశక్తులు సంతోషించి మనకు వర్షాలు, పంటలు, ఆరోగ్యం వంటి అవసరమైనవన్నీ ప్రసాదిస్తాయి. అయితే ఇక్కడ భగవానుడు ఒక తీవ్రమైన హెచ్చరిక చేస్తున్నాడు. అలా దేవతల నుండి పొందిన వాటిని తిరిగి వారికి యజ్ఞరూపంలో సమర్పించకుండా కేవలం స్వార్థంతో తానే అనుభవించేవాడు ఒక దొంగతో సమానమని స్పష్టం చేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, మనం పీల్చే గాలి, తాగే నీరు అన్నీ ప్రకృతి మనకు ఇచ్చిన వరాలే. వీటికి బదులుగా మనం పర్యావరణాన్ని కాపాడుకుండా నాశనం చేస్తే మనం ప్రకృతి సంపదను దొంగిలిస్తున్నట్లే కదా. ఇదే సూత్రం మన సామాజిక జీవితానికి వర్తిస్తుంది. కుటుంబం, సమాజం నుండి ఎన్నో పొందుతాం. కృతజ్ఞతగా మనవంతు సేవను, బాధ్యతను తిరిగి అందించడం మన ధర్మం. ఇది ఇవ్వడం, పుచ్చుకోవడం అనే ఒక జీవన చక్రం. ఈ చక్రం సక్రమంగా నడిస్తేనే అంతా బాగుంటుంది. ఈ పరస్పర ఆధారిత సంబంధాన్ని అర్థం చేసుకోవడమే ఆధ్యాత్మికత. ఈ శ్లోకం మనకు కృతజ్ఞత యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది. మనకు లభించిన ప్రతిదానికి మనం రుణపడి ఉన్నామని గుర్తుచేస్తుంది. కేవలం తీసుకోవడమే కాదు, తిరిగి ఇవ్వడంలోనే నిజమైన ఆనందం, జీవితానికి సార్థకత లభిస్తాయి. మన ప్రతి పనిని ఒక యజ్ఞభావనతో చేస్తే మన జీవితం శాంతిగా, అర్థవంతంగా మారుతుంది. ఇది ఈ శ్లోకంలోని భావాన్ని వివరించడమే లక్ష్యం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.